బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. విశ్వాసులు హదీసులు ఎందుకు నేర్చుకోవాలి? హజరత్ అబూ హురైరా మరియు అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హుం ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: ఎవరైతే నా జాతిలో 40 హదీసులు ధర్మాదేశాల పట్ల కంఠస్థం చేస్తాడో అల్లాహ్ అతన్ని ప్రళయ దినమున ఫకీహి అంటే జ్ఞానాన్ని అవగాహన చేసుకోగలిగేవారు మరియు ఉలమా అంటే ధార్మిక పండితుల వర్గీయుల్లో లేపుతాడు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఫకీహి అంటే జ్ఞానవగాహనుడు, ఆలిం అంటే ధార్మిక పండితుడుగా లేపుతాడు అని. అబూ దర్దా రజియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనంలో అతనికి నేను ప్రళయ దినమున సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే 40 హదీసులు కంఠస్థం చేస్తారో వారికి నేను ప్రళయ దినమున సిఫారసు చేస్తాను మరియు సాక్షిగా ఉంటాను అని చెప్పారు. ఇబ్నె మసూద్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనంలో ఎవరైతే 40 హదీసులు కంఠస్థం చేస్తారో అతనితో చెప్పబడుతుంది, స్వర్గానికి ఉన్న తలుపుల్లో నుండి నీకు ఇష్టమొచ్చిన తలుపు నుంచి స్వర్గంలో ప్రవేశించు అని. మరియు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ఎవరైతే 40 హదీసులు కంఠస్థం చేస్తారో అతని పేరు ఉలమాల్లో వ్రాయబడుతుంది, మరి ప్రళయ దినమున అతను అమరగతుల వర్గంలో లేపబడతాడు అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తహజ్జుద్ నమాజు విధిగా ఉండేది. ప్రవక్తల వారు తీవ్రమైన చలిలో కూడా నిద్ర నుంచి లేచి నమాజ్ చేసేవారు. తహజ్జుద్ నమాజు చేసిన వారికి చాలా పుణ్యం లభిస్తుంది. కనుక వీలైనంత ఎక్కువగా తహజ్జుద్ నమాజు చేసే అలవాటు చేసుకోవాలి. మరియు తహజ్జుద్ నమాజు తర్వాత చేసే దువా కూడా అల్లాహ్ తాలా తప్పక స్వీకరిస్తాడు. బంధువుల, నిరుపేదల, ప్రయాణికుల హక్కులను వారికి ఇస్తూ ఉండు, దుబారా ఖర్చు చేయకు. అరఫా రోజున చేసే ఉత్తమమైన దువా: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ దువాను ఉదయం 10 సార్లు, సాయంత్రం 10 సార్లు తప్పక చదవాలి. 5000 సంవత్సరాల నుండి ఎండిపోని బావి జంజం బావి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ పదాలు భూమి ఆకాశాల మధ్య ఖాళీని నింపుతాయి. ఈ పదాలు ఎల్లవేళ్లలా పలుకుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ద్వేషం కలిగించే మాటలు చెప్పకండి. కావాలని ఎదుటివారికి కోపం వచ్చేటటువంటి మాటలు చెప్పకూడదు. మృదుత్వం లేనివాడు సకల శుభాలను కోల్పోతాడు. మనిషిలో మృదుత్వం లేకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ దూరమైపోతారు. కనుక అందరినీ చిరునవ్వుతో పలకరించే అలవాటు చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచన: ఎవరికైనా ఒక అమ్మాయి ఉండి అతడు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెపై మగపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెంచి పెద్ద చేస్తాడో అల్లాహ్ అతన్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు. అంటే ఎవరికైనా అమ్మాయి పుట్టింది అంటే అతనికి స్వర్గానికి వెళ్లే దారి లభించింది అని అర్థం. కాకపోతే అతను తనని తాను ఆ దారి గుండా స్వర్గంలోనికి వెళ్లేలా తయారు చేసుకోవాలి. అంటే అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెపై మగపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెంచి పెద్ద చేయాలి. అంటే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లని కూడా పెంచాలి అని అర్థం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: మనసులో గర్వం ఉన్న వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. అల్లాహ్ తాలా గర్విష్ఠిని ఎప్పుడూ ఇష్టపడడు. ఉత్తమ నడవడిక అంటే చిరునవ్వుతో పలకరించటం, దానం చేయటం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటం. ఇదే ఉత్తమమైన నడవడిక. ఇదే ఇస్లాం ఒక విశ్వాసికి నేర్పుతున్న పద్ధతి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: తన చేతులతో సంపాదించే సంపాదన కన్నా పవిత్రమైన సంపాదన తినేవాడు మరెవడూ లేడు. అంటే మనిషి కష్టపడి సంపాదించిన సంపాదన పవిత్రమైన సంపాదన అని. యువకుడు ఒక వృద్ధుడిని అతని ముసలితనం చూసి గౌరవిస్తే అల్లాహ్ అతని ముసలితనంలో అతన్ని గౌరవించే వారిని పుట్టిస్తాడు. అంటే మనం పెద్దవారితో ఎలా మసులుకుంటామో అది చూసి మన పిల్లలు కూడా మనతో అలానే వ్యవహరిస్తారు.